తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. కేసీఆర్ కోసమే లేఖ రాశారని ఆరోపించిన సీఎం జైలులో వేయకపోవడం తప్పైందని అన్నారు. సీఎం వ్యాఖ్యలు బాధించాయని రిటైర్డ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి చెప్పారు. తాము ఎవరికీ కొమ్ము కాయలేదని చెప్తూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. కమిటీలో కేసీఆర్ గారు చైర్మన్, హరీష్, కేటీఆర్, రాజేందర్ మెంబర్స్. ఇప్పుడు నేను తెలంగాణ మేధావులను రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో ఆనాడు వాళ్ళ అవినీతిలో పీకల దాకా కూరుకుపోయినా ఈ రోజు కూడా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు అంటే మేధావులు అన్నట్టుగా మేము చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేకపోవడం. ఎందుకంటే ఈ దోపిడీలో వాళ్ళు కూడా భాగస్వాములు. ఇట్లాంటి తప్పుడు పనులు కేసీఆర్ తో చేయించి కాంట్రాక్టర్ల దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈ రోజు రిటైర్డ్ ఇంజనీర్ ముసుగులు వచ్చి బేకూఫ్ సలహాలు చెప్తున్నాయని. ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ ఎంబడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆయన సభ్యుడు, ఆ మొనగాడు గంత వహించిన మొనగాడు 21/1/2017 నాడు రిటైర్డ్ సీనియర్ ఇంజనీర్ల కమిటీతో జీవో నెంబర్ 28 ఇచ్చారు. అందులో రిటైర్డ్ సిఈ అనంతరాములు, రిటైర్డ్ సిఈ వెంకటరమణారావు గారు, రిటైర్డ్ సిఈ చంద్రమౌళి గారు, రిటైర్డ్ సిఈ దామోదర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఈ శ్యామ్ ప్రసాద్ రెడ్డితో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది? మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం మంచిది కాదు, ఆర్థికంగా భారమే కాకుండా దీన్ని ఇక్కడ కడితే చాలా నష్టం జరుగుద్ది. మీరు ఒకవేళ తుమ్మిడియేటి నుంచి తరలించాలంటే ప్రాణహిత నదిపై వేమనపల్లి వద్ద బ్యారేజ్ నిర్మించాలని చెప్పింది కూడా వీళ్ళే. మీరే స్వయంగా ఇక్కడ కట్టుడు తప్పు, కాస్ట్ పెరుగుద్ది అన్ని సలహాలు ఇచ్చి ఆ శ్యాంప్రసాద్ రెడ్డి గారు నిన్న మొన్న బయటకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఎందుకంటే చెర్లపల్లి జైలు పంపలే కదా. చెర్లపల్లి జైలు పంపిస్తే తెలిసి ఉండేది. అప్పుడు చేసిన తప్పులేందో రకరకాల కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంస్థల నుంచి నిపుణులను ఈ రోజు నియమించుకొని ఆ నిపుణుల పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టులను పునరుద్ధరించడానికి ప్రభుత్వం పనిచేస్తుంది. అట్లా కాదు మేము మేధావులం, మేము పునరుద్ధరిస్తామని వీళ్ళు బయలుదేరిండ్రు. మీరు ఉద్ధరిస్తేనే కదా 3 ఏళ్లలోనే కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది, 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకుపోయినాయి. అందుకే ఇప్పుడు రాజేందర్ గారిని పెద్దరికం తీసుకోమని చెప్తున్నా. నేను ఈ ప్రెస్ మీట్ ప్రత్యేకంగా పెట్టడానికి ఈటెల రాజేందర్ గారికి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. తక్షణమే మీ కిలాడి కమిటీని తీసుకొని జలశక్తి మంత్రి దగ్గరకు పోయి ఎన్డీఎస్ఏ చైర్మన్ పిలిపించి ఉత్తర తెలంగాణకు నీళ్లు అందించాలంటే మేడిగడ్డ, అన్నారం, సుందీళ్లలో నీళ్లు ఎత్తిపోయాలి. తాత్కాలికంగా నీళ్లు ఎత్తిపోయడానికి పర్యవేక్షించడానికి ఎన్డీఎస్ఏ నిపుణులను తీసుకొని రండి. ఆ నిపుణులకి ప్రాజెక్టుని అందజేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ తర్వాత ఈ నలుగురు ఆ నలుగురు కలిసి కిలాడి కమిటీలో 4, ఎన్డీఎస్ఏ కమిటీలో 4 కూర్చొని 8 మంది కలిసి మంచి చేయండి.